హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీటీ గ్లోరీ. ఈరోజు నా బర్త్డే అనమాట. సో ఇంట్లో కాకుండా బయట చేద్దాం అని చెప్పారనమాట. అదేనండి, కేక్ కటింగ్ అనమాట. సో అందుకనే రెడీ అయిపోమన్నారు మా వారు. సో లేట్ చేయకుండా నేనైతే రెడీ అయిపోయాను. నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా? సో నేనైతే ఇలా సింపుల్గా హెయిర్ అయితే క్లిప్ పెట్టేసుకున్నాను. అండ్ మా జోయాని అయితే రెడీ చేసేసానండి. మా జోయా డ్రెస్ ఎలా ఉంది, బై ద వే నా డ్రెస్ ఎలా ఉంది, అండ్ ఫ్యామిలీ మొత్తం స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం. ఎక్కడికి రీచ్ అయ్యామో చెప్పలేదు కదా. మేమైతే సాయి ప్రియా రిసార్ట్కి అయితే వచ్చేసాం అనమాట. సో సాయి ప్రియా రిసార్ట్లో ఫస్ట్ ఎంట్రన్స్లో ఇలా ఉంది. అండ్ మాకు లోపలికి వెళ్ళగానే మా జోయా వాటర్ ఫౌంటైన్ చూపించమని ఒక్కటే గోల్ చేసేసింది. సో ఇంకెందుకు లేట్ అని అయితే చూపించేశాను. మా జోయా వాటర్ ఫౌంటైన్ చూసి చాలా ఎగ్జైట్ అయిపోయింది అనమాట. చాలా హ్యాపీగా ఉంది. అండ్ అక్కడ లైట్ సెట్టింగ్స్ కానీ భలే పెట్టారనమాట. సో మొక్కల్లో కానీ భలే ఉంది. అండ్ పిల్లలకి ఆకలి అవుతుందని రెస్టారెంట్లో అయితే కూర్చున్నాము. అండ్ మా వారైతే అప్పటికి రాలేదనమాట. కొంచెం రావడానికి లేట్ అవుతుంది, కేక్ పట్టుకొని రావాలి కదా. సో ఈలోపు పిల్లలకైతే ఏదైనా తినిపించేద్దాం అని చెప్పేసి ఆర్డర్ పెట్టేశాను. సో మష్రూమ్స్ అండ్ సూప్ కూడా ఆర్డర్ పెట్టేశాను. వాళ్ళైతే తినడం స్టార్ట్ చేసేసారు. మా జోయా బేబీ చూడండి, ఏదో పెద్ద తినేసినట్టు బిల్డప్ ఇస్తుంది ఇక్కడ, కానీ ఏమీ తినట్లేదు, ఎందుకంటే దానికి స్పైసీగా ఉండడం వల్ల అనమాట. సో మగలై బిర్యానీ అయితే మా బావగారు ఆర్డర్ పెట్టేశారు. అండ్ బిర్యానీ అయితే మా జోయా తింటుందనమాట లైట్గా. అండ్ ఫైనల్గా మా వారైతే మాతో యాడ్ అయిపోయారు. సో మా వారు ఏడవగానే మా జోయాకి హ్యాపీనెస్కి అసలు హద్దులే లేవు, వేరే లెవెల్ ఉందన్నమాట, ఎనర్జీ లెవెల్. అండ్ మా వారు కూడా ఫిష్ కట్లెట్ అయితే ఆర్డర్ పెట్టారండి. చాలా బాగున్నాయి అనమాట. అంటే అపోలో ఫిష్ అనమాట. ఎక్సలెంట్గా ఉంది రెసిపీ మాత్రం. మా జోయా చూడండి, పెద్ద తినేసి మౌత్ తెగ క్లీన్ చేసేసుకుంటుంది. సో మా వారు దాంతోపాటు మటన్ బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టేశారనమాట. సో మటన్ బిర్యానీ ఉందండి, ముక్కలు భలే భలే ఉన్నాయి. అండ్ మా జోయా చూడండి, వాళ్ళ డాడీని అస్సలు తినకుండా గేమ్స్ మీద గేమ్స్ అక్కడే ఆడిస్తుంది తినకుండా పాపం. అండ్ తర్వాత అయితే క్రాబ్స్ ఆర్డర్ పెట్టారనమాట. క్రాబ్స్ జ్యూసీగా కొంచెం ఫ్రైగా అలా కాకుండా మీడియంగా ఉన్నాయి, చాలా బాగుంది అనమాట, జ్యూసీగా బాగున్నాయి. అండ్ నేనైతే ఇక్కడ ఫిష్ కట్లెట్ అయితే తినడం స్టార్ట్ చేసేసాను. అండ్ తర్వాత మటన్ బిర్యానీ కూడా లేట్ చేయకుండా అయితే తినేస్తున్నాను అనమాట. మటన్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం అండి, కానీ మా వారు పాపం ఏం తినట్లేదు, తినకూడదు అనమాట మా వారు ఎక్కువగా బిర్యానీలు కానీ మసాలా కానీ అలాగా. సో అందుకని దాని తర్వాత నేను క్రాబ్ కూడా టేస్ట్ చేసేసాను, చాలా బాగుంది. అండ్ బై ద వే మా సిస్టర్కి క్రాబ్స్ అంటే చాలా ఇష్టం, తానైతే మస్తు బిజీగా ఉంది తినడంలో. అండ్ మా జోయా ఒక్కటే గోల్, డాడీ ఫాస్ట్గా తినండి డాడీ, మనమైతే కేక్ కట్ చేసేద్దాం అని చెప్పి ఒక్కటే గోల్ చేసేస్తుంది. సో చాలా హ్యాపీగా చాలా బ్యూటిఫుల్గా మా డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇంకేముంటుంది, కేక్ కటింగ్ అయితే రెడీ అయిపోదాం అని చెప్పేసి వచ్చేసాము రిసార్ట్లోకి. అండ్ వాటర్ ఫౌంటైన్ చాలా బాగుంది. మా జోయా అక్కడే ఉండాలని అక్కడే ఉంచమని చెప్తుంది. అండ్ అక్కడుండే ఇక్కడ వీళ్ళైతే నా కోసం కేక్ కటింగ్ కోసం అరేంజ్మెంట్ చేస్తారనమాట, టేబుల్ వేసి. అక్కడున్న వాళ్ళందరూ మా మీదే ఫోకస్ ఉంది. అండ్ బై ద వే ఈ ట్రీస్కి మొత్తం లైట్ సెట్టింగ్స్ అంతా నా బర్త్డే కోసం వీళ్ళు కావాలని డెకరేషన్ చేశారు అన్నట్టుగా అనిపించింది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కేక్ కటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం మామూలుగా లేదు, ఎందుకంటే అప్పటికే రిసార్ట్లో రెస్టారెంట్లో మొత్తం అంతా కడుపు నిండా తినేసేసరికి అసలు కేక్ అస్సలు వెళ్ళడం లేదు, కానీ కేక్ మాత్రం భలే ఉంది. మా వారు చాలా ప్రేమతో మంచి టేస్ట్గా ఉన్న కాస్ట్లీ కేక్ తీసుకొచ్చారనమాట. సో అండ్ మా జోయా మాత్రం స్లీపీ మోడ్కి వచ్చేసింది అనమాట, అందుకనే కొంచెం హుషారైతే తగ్గిపోయింది. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఎస్పెషల్గా నేను చాలా హ్యాపీగా ఉన్నానండి, ఎందుకంటే నా బర్త్డే ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లో కాకుండా ఇలా అవుట్ సైడ్ సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మా వారికి ఎక్కువగా కెమెరాలో రికార్డ్ అవ్వడం ఇష్టం ఉండదన్నమాట. సో అందుకని కేక్ తినిపించేసి వెంటనే సైడ్ అయిపోయారనమాట, ఎందుకంటే తనకు కొంచెం ఫీలింగ్స్ షై అనమాట. సో అందుకని కెమెరాలో ఎక్కువగా ఆయన కనిపించడానికి ఇష్టపడరు. అండ్ మా జోయా కూడా అలా రిసార్ట్ చూపించడానికి కానీ తీసుకెళ్ళిపోమంది అని చెప్పి తీసుకొచ్చేసాను. అండ్ ఫైనల్గా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా జోయాని పట్టుకొని నేనైతే చూడ్డానికని స్టార్ట్ అయ్యాను. ఆ చెట్ల మధ్య లైటింగ్స్ కానీ వర్షం పడడం వల్ల ఎంత కూల్గా ఉందంటే క్లైమేట్ చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ ఇక్కడ కాటేజెస్ వచ్చేసి అదే విల్లాస్ మాత్రం చాలా బాగుంది చూడ్డానికి. అండ్ ఇక్కడ ఏదో గోపురం పంజరంలా ఉందని ఇంకెందుకు మనం లేట్ చేయకుండా నేనైతే ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ మనం ఎక్కడికి వెళ్ళినా ఈ ఫోటోషూట్ మాత్రం విషయంలో తగ్గేదే లేదనమాట. సో అది మాత్రం సమస్య లేదు. అండ్ ఇక్కడ మా సిస్టర్స్ అయితే ఫోటోషూట్ స్టార్ట్ చేసేసారు. అండ్ మా జోయా ఏం సరిగ్గా తినలేదని చెప్పి మా వారు తన కోసం బాదం మిల్క్ అయితే తీసుకొచ్చారనమాట. నిజంగా చెప్తున్నా, రిసార్ట్లో బాదం మిల్క్ చాలా బాగుంది. తను వదిలేసిన తర్వాత నేనే తాగేశాను అనుకోండి. అయితే చక్కగా విల్లా మధ్యలో కూర్చోబెట్టి హ్యాపీగా తాగించేశాను. అండ్ తర్వాత మా జోయా నిద్ర వచ్చేసి పదమమ్మి వెళ్ళిపోదాం అని ఒక్కటే గోల్ చేసేస్తుంది, కానీ మొత్తానికి తిరగనివ్వకుండా, ఎందుకంటే ఆ రోజంతా ఫుల్గా వర్షం అనమాట. సో మేము రిసార్ట్కి రావడమే చాలా లేట్ అయిపోయింది. సో మొత్తానికి తను వీలైనంత వరకు మొత్తం చూపించేసి కవర్ చేసేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాను. సో వీడియో ఎలా అనిపించింది, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.